నమస్తే అండి. నా పేరు రమణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన టీడీపీ కూటమి తర్వాత ఆ సీట్ల డిక్లరేషన్ తర్వాత జనసేన క్యాడర్ నిస్తేజం నైరాశ్యంతో మునిగిపోయింది. తాడేపల్లి బహిరంగ సభ తర్వాత పుండు మీద కారం జల్లినట్టు అయిపోయింది. జనసేన క్యాడర్ అంతా ఎలా అయిపోయారంటే ఎవరికి వాళ్ళు నిరాశ, నిస్తేజం అలా గూడు కట్టుకుపోయింది. ఎవరికి వాడు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఒక వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్ వచ్చి అని ఆగిపోతుంది. అలా అయిపోయింది మా పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. సో నిన్న మేము ఒక ఐటీ మీట్ కూడా పెట్టుకున్నాం. చాలామంది మాట్లాడాం. చాలా వరకు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలని ట్రై చేసాం. చాలామంది మోటివేట్ చేయాలని ట్రై చేశారు. అల్టిమేట్గా అక్కడ వెళ్ళి స్టేజ్ మీద అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అర్రే మనం టీడీపీ కోసం పనిచేసినట్టుందా, అరే మన పార్టీ టీడీపీ కోసం పెట్టారని వాళ్ళు అంటున్నారు. మన దగ్గర వేరే కారణమేమి, మనం స్ట్రాంగ్గా చెప్పుకోవడానికి కారణమేం లేదే. అరే మనం నిజంగా వేరే వాళ్ళని సీఎం చేయడానికి ఉన్నామా, టీడీపీని బతికించడానికే ఉన్నామా? ఈ ప్రశ్న అందరితో ప్రతి వాళ్ళల్లో మునిగిపోయి ఎంత బాధపడుతున్నా, ఎంత మదనపడుతున్నామంటే అంతే. నిజంగా అది చాలా బాధగా ఉంది. చాలా మదనతో కూడుకున్న ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో జనసేన క్యాడర్ అనేది మునిగిపోయింది. అది ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే ఉంది వాస్తవానికి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు తెలిసిన పాయింట్స్ కొన్ని చెప్పాలనుకుంటున్నాను. నా అనాలిసిస్ ప్రకారం మనం కొంచెం బ్యాక్కి వెళ్ళి ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్ విభజన టైంలో సరే విభజన జరిగిపోతుంది, మనకు కావాల్సిన ఏదో మనం అడుగుదాం, హైదరాబాద్ యూటీ చేయడమా, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏమన్నా అడుగుదామా అని ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడాలనే ధైర్యం కూడా చేయలేపారు. ఎందుకంటే సమైక్యాంధ్ర అంటేనే వాడు ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని ట్రై చేస్తున్నట్టు, మిగతా ఏ సినారియో అయినా సరే మనం ఆంధ్రాకి నష్టం చేయబోతున్నాము అనే ఆ లీడర్ మీద ముద్ర పడిపోబోతుంది. అలాంటి పరిస్థితులు ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలేకపోయాడు. చిరంజీవి గారు కొంచెం ట్రై చేశారు. ఆయన్ని కూడా మీడియా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకునేసరికి ఆయన ఏం చేయలేకపోయారు. ఆఫ్టర్ బైఫర్కేషను రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఆస్తులు, ఇంకా కొన్ని ఆ జలాల వివాదాలు, సరైన ప్యాకేజీ ప్రకటించకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత అరే ఆ రోజు మనం కొద్దిగా ముందు చూపుతూ ఆలోచించి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే బాగుండే అని ప్రతి ఆంధ్రుడు బాధపడ్డాడు. ప్రతి ఆంధ్రప్రదేశ్ నాయకుడు బాధపడ్డాడు. తర్వాత కేంద్రం వాళ్ళు కూడా మీకు టైం ఇచ్చామని మీరు చూసుకోలేకపోయారు, మీ తప్పది, మీ రాష్ట్రాన్ని మీరే నాశనం చేసుకున్నారు, మా పరిధిలో మేమేం చేయలేదని వాళ్ళ చేతులు ఎత్తేసారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలని ట్రై చేస్తున్నా. అలాగే ఈ రోజున జనసేన టీడీపీ కూటమిలో 24 సీట్లు అంటే తక్కువ తీసుకొని ఎక్కువ గెలవబోతున్నాం మనం. దయచేసి అర్థం చేసుకోండి ఈ పాయింట్. వైసీపీ మరీ అంత వీక్ అయితే లేదు. వాళ్ళు అరౌండ్ 50 కొట్టగలరు. ఓకే, 175లో వాళ్ళు 50 కొట్టబోతున్నారంటే రిమైనింగ్ మన చేతిలో ఉన్నట్టు. 50 or 55 వాళ్ళు కొడితే రిమైనింగ్ టీడీపీ జనసేన అలయన్స్లో వస్తే, టీడీపీ కూడా మేబీ బార్డర్లో ఉంటే అది మనమే కింగ్ మేకర్ అవ్వబోతున్నాం. దయచేసి అది ఆలోచించండి. ఇప్పుడు 25 కానీ మనం అందరూ నైరాశ్యంలో మునిగిపోయి మనం సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసుకోక ఒక ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ లాగా జనసేన పార్టీ ఈ కూటమిని మనం దెబ్బతీసుకుంటే, రేపొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అరే మనం ఆ 25 గెలిపించుకొని ఉంటే ఈ రోజున మనం మీసం మెలేసి తిరిగి వాళ్ళంరా అని బాధపడాల్సిన రోజు వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. జనసేన క్యాడరు, టీడీపీ క్యాడర్ కూడా ఇక్కడ ఎవ్వరూ కూడా మైకంలోనో నిస్తేజంలోనో బాధలోనూ ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు మన నాయకుడు చాలా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనం 60 తీసుకోనో 55 తీసుకోనో 75 తీసుకోనో అన్నిట్లో మన ఎఫర్ట్ పెట్టలేకపోతే, మన ఎఫర్ట్స్ అన్నీ డైల్యూట్ అయిపోతే మహా అయితే 5ో 10ో గెలుస్తాం. అప్పుడు మన ఎఫర్ట్స్ డైల్యూట్ అయిపోవడం వల్ల విజయ అవకాశాలు తగ్గిపోతాయి. 25 తీసుకొని 25 మనం కానీ గెలిపించుకోగలిగామంటే, అంటే మన ఎఫర్ట్స్ మొత్తం కాన్సన్ట్రేట్ చేసామంటే లిమిటెడ్ సీట్స్ మీద వాటిల్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎఫర్ట్స్ పెట్టే విధానంలో ఇప్పుడు మనం ఎలా పెట్టాలి, మనం దీన్ని ఏ విధంగా ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, మనం నైరాశ్యంలోకి నిస్తేజంలో పోకుండా మన పార్టీని మనం ఎలా కాపాడుకోవాలనేది ఈ 45 రోజులు 50 రోజులు మనం ఆలోచించే దాన్ని బట్టి, మనం నమ్మేదాన్ని బట్టి
ఉంటుంది. చాలామంది ఎవరికి వాళ్ళు మదనపడిపోతున్నాం. అరే మనం నిజంగా మన పార్టీ కోసం కదా పనిచేస్తుంది, మనం ఎవరినో సీఎం చేయడానికి ఉన్నామా? ఓకే, సో మనం పార్టీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు పార్టీ పెట్టిందే టీడీపీ కోసం పెట్టించారు, వాళ్ళు ప్రొపరేటర్లు, మనం కూలీలు, ఇట్లా చాలా రకాలుగా వాళ్ళు వంటలు వండి వడ్డిస్తున్నారు మనకి. అంటే మీడియా ఛానల్స్లో మన వైఫ్ ఇది నిజమే కదా. వాళ్ళు ఎట్లా అంటే జనసేనని కేడర్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళిద్దరి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయాలని ట్రై చేశారు. నాయకుడు దూరదృష్టితో దాన్ని సరిగ్గా తీసుకొచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో కేడర్ని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, 25 సీట్ల తర్వాత వైసీపీ ఎక్కువ బాధపడిపోతుంది మనకంటే కూడా. అక్కడే మన విజయం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మన ప్రత్యర్థి ఎప్పుడైతే మనకు జరిగింది నష్టం అని చెప్పి వాడు వాపోతున్నాడో అక్కడ మనకు నష్టం జరగలేదు, మనం కరెక్ట్ పాత్రలో వెళ్తున్నామని గుర్తుంచుకోండి. మనము అక్కడ పాజిటివ్ వైబ్లో ఉన్నామని గుర్తుంచుకోండి. దయచేసి జనసేన కేటర్ ఆలోచించుకోండి. మేము 40 సీట్లు వస్తాయని అవతలతో ఛాలెంజ్ చేశాము, మేము 50లో పోటీ చేస్తామని వీటితో ఛాలెంజ్ చేసాం, వాటితో ఛాలెంజ్ చేసాం. ఎన్ని ఛాలెంజ్లు అని ఒక 45 రోజులు పక్కన పెట్టండి. ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకు ఒక రాజకీయ పరిణితి ఉంది, మనం కూడా ఒక రాజకీయ ఆలోచన శక్తి మనకు ఉందని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక కాన్స్టిట్యున్సీకి, వినుకొండ కాన్స్టిట్యున్సీకి ఐటీ కోఆర్డినేటర్గా పనిచేస్తాను. నేను క్యాడర్కి కొంచెం దగ్గరగా ఉంటాను. వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు కాల్ చేస్తుంటాను. మొన్న ఒక అబ్బాయి మండల అధ్యక్షుడు ఫోన్ చేసి, అన్న మనం అసలు పార్టీ పెట్టింది మన కోసం కాదు కదా, వేరే వాళ్ళ కోసం కదా, ఏం చేయాలన్నా మనం ఇట్లయితే? మన నాయకుడే మనల్ని విమర్శిస్తున్నాడు, మన నాయకుడే మన క్యాడర్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అది కూడా వేరే పార్టీ నాయకుడు అధ్యక్షుడు ముందు ఒక లైవ్ సభలో, బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. మాకు చాలా బాధగా ఉందన్న. తమ్ముడు, వాస్తవాలు కొద్దిగా చేదుగానే ఉంటాయి. ఓకే, సరే అని కన్విన్స్ చేశాను. సరే పార్టీ పెట్టింది ఎవరి కోసమని అని అడిగాడు. నాకు అర్థమైపోయింది మనోడు చెప్పింది, ఇది వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడ్డాడు. సో దానికి నేను అతను ఆన్సర్ చెప్పాలని ట్రై చేయాలి. నేను ఇంకొక క్వశ్చన్ వేసాను. బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు గ్రూపులు కదా, అవి రెండు ఎప్పుడు కలిసి పనిచేయవు కదా, అది మనకు తెలిసిన సిద్ధాంతం. ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం, ఒక నినాదం తీసుకొచ్చారు ఇటుపక్క కాంగ్రెస్ వాళ్ళు. బేసిక్గా ఏమంటున్నారు వాళ్ళు, ఎందుకంటే ఎంఐఎం దేశంలో ఉన్న ప్రతి చోట ముస్లిమ్స్ ఉన్న దగ్గర అల్లా పోయి పోటీ చేస్తుంది, వాళ్ళు వాళ్ళ ఓట్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్. ఆల్వేస్గా ఒకటి ఎదుగుతున్నప్పుడు ఇంకోటికి నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఎవరికి జరుగుతుంది? వాడి ఐడియాలజీ ఉన్నోడికే జరుగుతుంది. అంటే కాంగ్రెస్ కొద్దిగా ముస్లిమ్స్కి ఫేవర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు వచ్చే ఓట్లు షేర్ తగ్గిపోవడం వల్ల, వాళ్ళు ఓడిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త సిద్ధాంతాన్ని వాడు పట్టుకొచ్చారు, కొత్త ఎక్స్ప్లెనేషన్ని పట్టుకొచ్చారు. అదేంటంటే ఎంఐఎం బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి, కాంగ్రెస్ని ఓడగొడుతున్నాయి. కానీ నిజానికి అది యాక్సెప్టబుల్ సిద్ధాంతమా? అసలు అది జరిగే పనేనా? ఎంఐఎం అనే పార్టీ బీజేపీ కోసం పనిచేస్తా? అసలు అది జరిగే పనేనా? సో తమ్ముడు, ఎంఐఎం పార్టీ బీజేపీ కోసం పనిచేస్తుందా అని అడిగా, బీజేపీ కోసం పుట్టిందా అని అడిగా. అతనికి అర్థమైపోయింది ఆన్సర్. సారీ అన్న తమ్ముడు, మనం వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పాను. సో ఇట్లాగే మనము మన సర్కంటెన్సెస్, మన పరిస్థితుల మధ్యలో జరిగే వీటిని మనం కొంచెం ఆలోచించాలి. ఎవడో ఒకడో ఒక థాట్ని మనలో ఇంజెక్ట్ చేస్తే దాన్ని తీసుకొని మనం ఫీల్ అయిపోయి బాధపడిపోయి మనం చేయాల్సిన పని ఆపేయడం కాదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంకోటి, మన నాయకుడు బహిరంగ సభలో మనల్ని అన్నాడు, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. మనం ఏదో ఒక నాయకత్వాన్ని ఆయన కదా బిల్డ్ చేయాల్సింది, ఆయన కదా రివ్యూ చేసుకోవాల్సింది, ఆయన కదా పార్టీ నాయకత్వాలని ప్రతి స్టేజ్లో ఇచ్చేయాల్సిందంటే, తమ్ముళ్ళు మనకు ఒకటి అర్థం కావాలి. పార్టీ బలంగా అంటే దాని అర్థం ఒకటి క్యాడరు, రెండు ఫైనాన్షియల్. మనం క్యాడర్ మాత్రం బలంగానే ఉన్నాం. ఓకే, ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా లే. ఎవడైనా ఒక కార్పొరేట్ సెక్టార్స్ నుంచి ఎవడైనా ఒకడు ఫండ్ ఇస్తాడంటే మళ్ళీ వాడికి రేపొద్దున అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి, అంటే మళ్ళీ మనకే నష్టం జరిగే నిర్ణయం తీసుకోవాలి. ఈ రాజకీయ వ్యవస్థ అలా ఉందనే ఆయన వచ్చాడు బయటికి. ఆయన సాధ్యమైనంత వరకు ఆయన ఫైనాన్స్ సపోర్ట్ తోటి ఆయన పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు, నేను నా మండల స్థాయిలో నా సాధ్యమైనంతలో ఖర్చు పెట్టాను, ఆయన ఒక్కడే పెట్టాడా? మేము పెడుతున్నాం కదా. అవును, నీ మండలం వరకు నువ్వు నీదే పార్టీ,
కాకపోతే ఓ రకంగా ఎట్లా చెప్పాలంటే ఆయన పార్టీ నువ్వు నడుపుతున్నావు. ఎస్, యూ హ్యావ్ రైట్ టాస్క్. సరైన సందర్భం వచ్చినప్పుడు పోయి, సార్ మేము కూడా ఈ మండలంలో ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ఈ ఏరియాలో మేము ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అని మీరు చెప్పుకోండి. కాకపోతే ఇక్కడ ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఉంది. పార్టీ అధినాయకత్వం ఎప్పుడూ కూడా మా దృష్టి లేకుండా మేము చెప్పిన యాక్టివిటీ కాకుండా మీరు సొంతగా ఏమీ యాక్టివిటీ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాసెస్, ఒక థాట్ ప్రాసెస్ ఉంది. దాంట్లో మీరు చేసింది వేస్ట్ అయిపోవచ్చు, మీ ఎఫర్ట్స్ లాస్ అవ్వచ్చు అని వాళ్ళు ముందు జాగ్రత్తగా చెప్తూనే ఉన్నారు. అయినా సరే మనం ఎవరికి వాళ్ళని సెల్ఫ్ మోటివేటెడ్ కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. అది ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కష్టాలు ఏంటి, ఆయన బాధలు ఏంటి అని చెబుతున్నారు. మనకు తెలియదు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఓపెన్గా ఉంటారు. ఆయన కనిపించింది ఆయన చెప్పారు, బహిరంగ సభ అవని, వేరే పార్టీ అధ్యక్షుడు ఇంకోలవని ఇంకోలవని. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం పొద్దాగల 60 సీట్లు మనల్ని ఏదో తగ్గించేశారు, మనం వాళ్ళ ముందు సాగిలపడిపోయాము అని ఈ భావనలన్నీ వస్తున్నాయి. కాబట్టి కొన్ని వాస్తవాలు మాట్లాడక తప్పని పరిస్థితి ఆయనకి, అందుకని ఆయన మాట్లాడారు. అంత మాత్రాన ఆయన మనల్ని తక్కువ చేసినట్టు కాదు, మనం తక్కువ అయిపోము. మళ్ళీ తర్వాత ఆయనే మనల్ని దగ్గర తీసి మాట్లాడతారు. దయచేసి ఈ విషయంలో ఈ నెక్స్ట్ 45 డేస్ వేరే వాళ్ళ ట్రాప్లో పడకుండా, మనకి 25 సీట్లని వైసీపీ ఎప్పుడైతే బాధపడుతుందో, మనల్ని ఎప్పుడైతే రెచ్చగొట్టాలని ట్రై చేస్తుందో, మన క్యాడర్ వైపు వాళ్ళు తీసుకొని మాట్లాడుతున్నారంటే దాని అర్థం మన నాయకుడు సరైన నిర్ణయం తీసుకున్నాడని అర్థం. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. జై హింద్, జై జనసేన.